ఎనర్జీ లేదు. 30% కన్నా ఎక్కువ ఎనర్జీ లేదు. ఎందుకంటే జియోపతిక్ లైన్స్ వల్ల. ఇల్లు కూడా పెద్ద ఇల్లు. మంచి వాస్తు జనరల్ వాస్తుకి మంచిగా ఉంది. ఇప్పుడు మీకన్నా ఇంకా కొద్దిగా ఏదో మెట్లుతో ప్రాబ్లమ్, చిన్న ప్రాబ్లమ్ కనపడుతుంది. అసలు అక్కడ అది కూడా లేదు. అది మెట్లేసుకున్నారు. మెట్లు ఎట్లా ఏసారంటే దక్షిణం పక్క మెట్లేసుకున్నారు నైరుతిలో. దానికి సరిపడా కాలమ్స్ తీసేసుకున్నారు పొడుగుత. ఆ కాలమ్స్ లోపలే మెట్లేసుకున్నారు. సో, ఆ వాస్తు ప్రాబ్లమ్ కూడా లేదు. దక్షిణం రోడ్ ఆయనకి. సో, అట్లా ఏంటంటే జియోపతిక్ లైన్స్ కదా! ఇవేం చేస్తాయిలే అని నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. హ్మ్. హ్మ్. లేదండి. అసలు ఇవి లైన్స్ కనపడవు. చూపెట్టరు. ఏ ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చిన తర్వాతే దాని మీద కాన్సంట్రేషన్, దాని మీద ఫోకస్ పెరుగుతదండి. సో, ఇది జియోపతిక్ లైన్స్. అంటే ఇప్పుడు ఇట్లా చేసుకొని మనం 100% ఎనర్జిటైజ్ చేసుకోవాలి. ఇది ఇంటికి. అంటే దిశ. లేకపోతే దశ అనేది ఇంకోటుంటదండి. అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ అది వీడియోలో రాదు.